రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనం అవస్థలు పడుతున్నారు. వర్షాలు ఇంకా పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుజరాత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అహ్మదాబాద్, సిద్పూర్ పట్టణాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లపై భారీగా వరద పారింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బనస్కంత జిల్లా జలదిగ్బంధమైంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్మదా నది ఉప్పొంగింది. ముంబై, పాల్ఘర్, థానే జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రాయ్గఢ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సోమవారం కూడా మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఒడిశాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. బైతరణి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కుండపోతగా వర్షం పడింది. పిప్రా నది ఉప్పొంగింది. దీంతో రామ్ ఘాట్లో మోకాళ్ల లోతులో వరద ప్రవహించింది. ఉజ్జయినిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.